ఒక చిన్న గ్రామంలో సెలవులకి అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆశాకి ఆ రోజు తెల్లవారుజామునే మెలకు వచ్చింది. ఆమెతో పాటు తన చెల్లెలు మీరా కూడా అక్కడే ఉంది. కానీ ఇంకా మత్తుగా నిద్రపోతోంది. అప్పుడే నిద్రలేచి ఆశ కిటికీ బయట ప్రకృతిని చూసింది. మంచుతో కప్పబడ్డ పొలాలు, చెట్లపై పక్షుల కిలకిల రావాలు, దూరంగా మెల్లగా పైకొస్తున్న సూర్యుడు. ఆ దృశ్యం చూసి ఆశ మనసు ప్రశాంతంగా అనిపించింది. తాతయ్య మిశ్రా బయట మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించారు. అంతలో వంటింటి వైపు ఏదో చిన్న వెలుగు కనిపించింది. ఆశ అక్కడికి వెళ్ళి చూసింది. అమ్మమ్మ లక్ష్మి అప్పటికే బల్లపై పిండి పెట్టి రొట్టెల కోసం ముద్ద కలుపుతోంది. పక్కనే పొయ్యి మంట మెల్లగా మండుతుంది. ఇల్లంతా ఆహ్లాదకరమైన వేడి వ్యాపించింది. ఆశ ఉత్సాహంగా అమ్మమ్మ నేను చేస్తాను నేను అంటూ గిన్నె లాక్కుంది. అమ్మమ్మ నవ్వుతూ ఆమె చేతిలో పెట్టింది. ఆశ త్వరగా చెయ్యాలని అనుకుని నీళ్లు కొద్ది కొద్దిగా పోయాల్సింది బదులు ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు పోసేసింది. పిండి వెంటనే పల్చగా మారిపోయింది. చేతులకు అతుక్కుపోయింది. ఆశా ముఖంలో నిరాశ కనిపించింది. అమ్మమ్మ మాత్రం కోప్పడలేదు. ప్రశాంతంగా నవ్వింది. ఆశా దగ్గరకు వచ్చి భుజంపై చెయ్యి వేసి పర్వాలేదులేమ్మా అంది. తర్వాత పొయ్యిపై ఉన్న చిన్న పాత్రలో వేడిపాలు పోసి ఒక గ్లాసులో ఆమెకి తాగమని ఇచ్చింది. ఆశ నెమ్మదిగా పాలు తాగుతూ పక్కన కూర్చుంది. అమ్మమ్మ గిన్నె దగ్గరికి వెళ్ళి కొంచెం పిండి తీసుకొని ఆ పల్చగా అయిన ముద్దలో వేసి మెల్లగా కలిపింది. ఆమె తొందరపడకుండా ఓపికగా చేసింది. కొద్దిసేపటికే ముద్ద మళ్ళీ చక్కగా మారింది. ఆశ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. అమ్మమ్మ నవ్వుతూ, జీవితంలో ఏ పనైనా తొందరపడకూడదు. ఓపికగా ప్రశాంతంగా చేస్తే అందంగా మరియు విజయవంతంగా మారుతుంది. ఆ మాటలు ఆశ మనసులో నిలిచిపోయాయి. ఆ తర్వాత అమ్మమ్మ రొట్టె వత్తటం కూడా నేర్పిస్తానని చూపించింది. ఆశ జాగ్రత్తగా చూసి నేర్చుకుంది. మొదట ఆశ ఒత్తిన రొట్టె కొంచెం వంకరగా వచ్చింది. తర్వాత రొట్టె అందంగా గుండ్రంగా వచ్చింది. అమ్మమ్మ పెనం మీద రొట్టెలు కాలుస్తూ ఇంకొకటి ఒత్తమ్మాయి అంటూ ఆశకి చెప్పింది. ఆశ ఒకటి తర్వాత ఒకటి రొట్టెలు ఒత్తుతూ ఉంది. అంతలో నిద్రలేచిన మీరా కళ్ళను రుద్దుకుంటూ వంటింట్లోకి వచ్చింది. అక్క నేను లేకుండా మొదలు పెట్టేశావా అంటూ వచ్చి పక్కనే కూర్చుంది. అక్క చేసే పనిని గమనిస్తూ కాసేపు అమ్మమ్మ దగ్గర కూడా కూర్చుంది. పొయ్యి వేడి, రొట్టెల వాసన ఇల్లంతా ఆహ్లాదకరంగా మారిపోయింది. కొద్దిసేపటికి తాతయ్య చేతులు కడుక్కొని లోపలికి వచ్చారు. అందరూ కలిసి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ హాయిగా రొట్టెలు ఆస్వాదించారు. ఆ రోజు ఆశ వంట నేర్చుకోవడమే కాదు, ఒక గొప్ప జీవిత సత్యం నేర్చుకుంది. ఓపికతో చేసిన పని అందంగా ఉంటుంది. ప్రశాంతంగా చేసిన పని విజయవంతంగా మారుతుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇటువంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.